మూసీ ప్రక్షాళనపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. మూసీ ప్రక్షాళన కోసం నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవహిస్తుందన్నారు. మూసీ ఈసా నదులు కలిసే బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ కు వరద ముప్పు తప్పించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిజాం నిర్మించారన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సబర్మతి ప్రాజెక్టులో 60,000 కుటుంబాలను తరలించారని, యూపీలో గంగానది ప్రక్షాళనతో 1,000 మందిని తరలించారని తెలిపారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ప్రతిపక్షాలకు అంత కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్, ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. ఇది 9.5 కిలోమీటర్లు ఉంది గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.5 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష. దాదాపుగా ఈ రెండు కలిస్తే ఒక వి షేప్ లో అభివృద్ధి జరుగుతుంది. ఇది 21 కిలోమీటర్లు. గండిపేట పైన వికారాబాద్ కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష. వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను 20 టీఎంసీలను తరలించాలి. శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజలు అధ్యక్ష. లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం, మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసీలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిండు అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండు అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష. అంటే గండిపేట నీళ్లలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక గొప్ప మహత్యం ఉంది. వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష, వనమూలికలతో కూడుకున్న అడవి. వఖారాబాద్ కా హవా, లాఖోం కా దవా, అంతేనా అధ్యక్ష? లాఖోం మరీదోం కా దవా. టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి వికారాబాద్ లో వదిలేస్తే అక్కడ 3 నెలలు ఉంటే నేచరే వాళ్ళని క్యూర్ చేసే విధంగా శాశ్వత సమస్యల్ని పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జలవనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ హౌజులు కట్టి ఫామ్ హౌస్ లో డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ కలిపిండ్రు అధ్యక్ష. ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేటకు హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నిటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష. నిజాం సర్కార్ మూసీ నది రివర్ ఫ్రంట్ ను నిజాం కట్టింది అధ్యక్ష. వీళ్ళందరూ మేల్కోక ముందే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మొదలు పెడితే పరివాహక ప్రాంతంలో ఎన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, తారామతి, బారాదరి నుంచి మొదలు పెడితే ఆ నదీ పరివాహక ప్రాంతంలో దశాబ్దాల కిందే నిజాం ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అధ్యక్ష నిజాం. కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసి కనుమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు. కానీ నిజాం కట్టిన కట్టడాలను, చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయక్రాంతం అయిపోయి ఈ రోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసేసి మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష. 850 సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష. గ్రేహాండ్స్ ల్యాండ్ ఉందా? ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం. ముందుకు వచ్చిన తర్వాత మక్కా మసీద్ ఉన్నది, ఒక అంతర్జాతీయ స్థాయి మసీదును అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష. నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చ్ లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు, ఇంకొక పక్కన అల్లా ఉంటాడు, ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది, ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు. ఈ 4 మతాలకు సంబంధించి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష.
ఒక మిరాలం ట్యాంక్ని అభివృద్ధి చేయాలి. జూ పార్క్ ఉన్నది పక్కన, మిరాలం ట్యాంక్ ఉంది 450 ఎకరాలలో. మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్గా ఈ కన్సల్టెంట్స్కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈరోజు 450 కోట్ల రూపాయలతోనే మిరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పిలిచి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. రాబోయే 2 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈరోజు చాంద్రాయన్ గుట్ట వరకు పొడిగిస్తున్నాం అధ్యక్ష. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసనసభ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుందన్నారు. మూసీ పేరుతో పేదల ఇళ్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామన్నారు హరీష్ రావు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ ఇచ్చారా? లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్ళకు. పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా? ఇవ్వలేదా? ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు? ఎన్ని నివాసాలు కూల్చారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇల్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది, ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇల్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ప్రాంగణంలో యూరియా కొరతపై ప్లకార్డులతో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చిందంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులతో వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎంట్రన్స్ దగ్గర మార్షల్స్ అడ్డుకున్నారు. ప్లీజ్ హరీష్ రావు గారు, ప్లీజ్. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. ప్రభుత్వ తీరుపై గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. అంటే హైదరాబాద్ జంట
బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు. ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు. అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం. ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని బూతులమయం చేశాడు. ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? మేము ఏదైనా ప్రజా సమస్యలు, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయి, అలా మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. నేను సూటిగా అడిగిన, మూసీకి తెచ్చే నీళ్లు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచే తెస్తున్నారా అని అడిగాను. సమాధానం లేదు. మూసీకి మేము వ్యతిరేకం కాదు, మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం. ఆ పేదలకు 2013 చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా? ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం. ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళ ఇండ్లు కూలగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపించారు. మేమేమో బాధ్యతాయుతంగా పేదల పక్షాన, ప్రజల పక్షాన మేము మాట్లాడాం. స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలను జాగృతి అధ్యక్షురాలు కవిత ఖండించారు. రేవంత్ మాట తీరు మార్చుకోవాలన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ ని ఎవరూ కాపాడలేరన్నారు. జగన్, చంద్రబాబు మన నీటిని దోచుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ కు చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో మంచిగా జరగాలని చెప్పి, మీరు కోరుకున్న పనులని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా కోరుకుంటా ఉన్నాను. మరి ఇవాళ నేను రాజీనామా చేసి దాదాపుగా 4 నెలలు, రేపు 3వ తారీఖు అయితే 4 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు నా రాజీనామాను ఆమోదించలేదు. అందుకనే ప్రత్యేకించి ఇవాళ వారిని వచ్చి కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు ఒక్కసారి కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మోస్ట్ ప్రాబబ్లీ 5వ తారీఖు అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళొకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగబోతా ఉన్నాను. సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ని సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినరో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారి బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతూ ఉన్నది. ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం, చేసినటువంటి త్యాగం, వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే. మరి వాళ్ళు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. కీలక బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కీలకమైన 5 ప్రభుత్వ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. చట్టసభల ముఖ్య అజెండాలో భాగంగా ప్రభుత్వం 5 బిల్లులను ప్రతిపాదించింది. ఇందులో అత్యధికంగా 4 బిల్లులను ప్రవేశపెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు 2025, జీహెచ్ఎంసీ బిల్లు 2025, జీహెచ్ఎంసీ 2వ సవరణ బిల్లు 2025తో పాటు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులున్నాయి. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో బయట పెట్టాలని సూచించారు. కేసీఆర్ నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కృష్ణా జలాల వాటా పంపిణీ, ఏపీతో వివాదాలు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఉమ్మడి మహబూబ్ నగర్ నాయకులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సర్కార్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాంగ్రెస్. ఎన్నికల ప్రచారం కలిసి వచ్చేలా సీఎం జిల్లాల పర్యటన చేయనున్నారు. వచ్చే నెల 3 నుంచి సీఎం రేవంత్ జిల్లాలో పర్యటించనున్నారు. వచ్చే నెల 3న జడ్చర్లలో సీఎం రేవంత్ బహిరంగ సభ ఉండనుంది. ఈ నెలలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటైంది. కమిటీని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీ నుంచి 4 చొప్పున కమిటీలో చోటు కల్పించారు. కమిటీలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లను కమిటీలో నియమించారు. జాతీయ అబద్దాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవార్డులు ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురద చల్లుతారా అంటూ 2 పార్టీల నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు. 811 టీఎంసీలు ఉన్న కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని గత బీఆర్ఎస్ పాలనలో ఒప్పందం చేసుకున్నదే కేసీఆర్ అని గుర్తు చేశారు. ఆ ఒప్పంద పత్రాలను బయటపెట్టింది నేనేనని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని మోదీ ప్రభుత్వం సరిదిద్దిందని అన్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిపై కేంద్రం అడిగిన నీటి వివరాలు ఇవ్వకుండా 2 ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ నగరవాసులకు మరో బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. అశోక్ నగర్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాపై నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి దోమలగూడ లింక్ బ్రిడ్జ్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. జీహెచ్ఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 6 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఈ వంతెన అశోక్ నగర్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి గగన్ మహల్లోని ఏవీ కాలేజ్ మధ్య డైరెక్ట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య స్వామివారిని దర్శించుకుని టీటీడీ నిధులతో చేపట్టే భారీ అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. మచిలీపట్నం పోర్టు 1 ఏడాదిలో పూర్తవుతుందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ బాలచౌరి, మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. దాదాపు 400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నామని తెలిపారు. పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు ఎక్కడ ఫ్లైఓవర్, అండర్ పాస్లు ఉండాలో అధికారులు ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. మచిలీపట్నం హైవేకి సంబంధించి విజయవాడలో పాస్ అవుతున్నటువంటి రోడ్లో ఉన్నటువంటి సమస్యల మీద 6 లైన్ ఇప్పుడు కింద మారబోతా ఉంది. 6 లైన్కి సంబంధించి అండర్ పాస్లు కానీ నేషనల్ హైవేస్ నుంచి మన జిల్లాలో పాస్ అవుతున్నటువంటిది ఉయ్యూరు పక్క నుంచి ఒల్లూరు మీదుగా దానికి ప్యారలల్గా కనెక్టివిటీస్ తీసుకురావడానికి ఇటు గుడివాడ కానీ పామర్ కానీ మచిలీపట్నం కానీ దీనికి కనెక్టివిటీస్ ఆ రోడ్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి రోడ్లో ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ దగ్గర 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. అలాగే మచిలీపట్నం విజయవాడ దగ్గర 1900 కోట్లు. ఇవి కాకుండా ఇప్పుడు 216 కూడా ఇప్పుడు 4 లైన్ చేయబోతా ఉన్నారు. డిపిఆర్ కూడా తయారు కాబోతా ఉంది.
అమరావతిలో మరో 1.5 కిలోమీటర్ల స్పీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే ప్రయాణికులకు దూరం తగ్గనుంది. కొత్తగా గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టుకు మంత్రి ఆదేశించారు. కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. వంశీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోదని హైకోర్టు ఆదేశించింది. మాచవరం పిఎస్లో కేసు నమోదు చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు వంశీ. దీంతో తదుపరి విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని యథాతథం రాయచోటిలోనే కొనసాగించాలని ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఠాణా సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీలో జస్టిస్ ఫర్ రాయచోటి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వాలు మారితే జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందాలి గాని నామరూపాలు లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. స్థానిక ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో పట్టణానికి చెందిన ముస్లిం మైనారిటీలంతా ఏకతాటిపైకి వచ్చారని, పార్టీలకు అతీతంగా ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాన్ని రాయచోటిలో కొనసాగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద ట్రయల్ రన్ లో భాగంగా కాయ్కింగ్ పడవను నడిపారు కలెక్టర్ మహేష్. అయితే కాయ్కింగ్ పడవ ఒక్కసారిగా అదుపు తప్పడంతో కలెక్టర్ సహా ఆయన వెనుక ఉన్న అతను నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, గజ ఈతగాళ్లు కలెక్టర్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గత కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీ సాయుధ బలగాల విభాగానికి వెన్నెముకగా భావించే అత్యంత కీలక నేత గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సేదేవా పోలీసుల ముందు లొంగిపోయారు. హైదరాబాద్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బర్సేదేవా అధికారికంగా సరెండర్ అయ్యారు. దేవాతో పాటు మావోయిస్టు మిలిటరీ ఆపరేషన్ విభాగ సభ్యులు కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన సమయంలో దేవా నుండి అత్యంత శక్తివంతమైన మౌంటైన్ ఎల్ఎంజీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది మావోయిస్టుల దగ్గర ఉండే అత్యంత కీలకమైన ఆయుధమని అధికారులు తెలిపారు. యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. కాగా ఇటీవల హిందూ దేవతలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అన్వేష్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ పలువురు నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అన్వేష్ ను వెంటనే భారత్ కు రప్పించి అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కలుషిత నీరు తాగి మధ్యప్రదేశ్లోని ఇందోర్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అక్కడి ప్రభుత్వం నీరు కాకుండా విషాన్ని పంపిణీ చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా కుంభకర్ణుల్లా నిద్రపోతోందని రాహుల్ విమర్శించారు. కలుషిత నీరు తాగడం వల్ల చాలా మంది ఇళ్లలో విషాదం నెలకొందని, పేదలు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. బాధిత కుటుంబాలకు ఓదార్పు ఇవ్వకుండా బీజేపీ అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పరిశుభ్రమైన నీరు పొందడం ప్రజల హక్కు అని అన్నారు. ఈ హక్కును కాలరాసిన బీజేపీ ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. దుష్పరిపాలనకు మధ్యప్రదేశ్ కేంద్రంగా మారిందని విమర్శించారు. భారత ఈక్విటీ మార్కెట్లు ట్రేడింగ్లో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మెటల్, ఆటో, పిఎస్యు, బ్యాంకింగ్ షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీగా లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 573 పాయింట్లు లాభపడి 85,762 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 182 పాయింట్లు పెరిగి 26,328 వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా ట్రేడింగ్ సెషన్లో యుఎస్ డాలర్తో రూపాయి మారకం విలువ 90 మార్కును దాటి బలహీనపడింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.